ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఇందిరమ్మ రాజ్యంలోని గ్రామ వికాసం నిరంతరం జరుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ధర్మపూర్ గ్రామంలో 8 లక్షల రూపాయల ఎన్డీఎఫ్ నిధుల ద్వారా నూతనంగా నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి ఆయన శంకుస్థాపన చేసి కేవీఆర్ పౌల్ట్రీస్ ధర్మపూర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్లు 40 లక్షల రూపాయలు ఈ గ్రామానికి కేటాయించామని, గ్రామాల్లో ఉన్న అన్ని అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత 75 ఏళ్లుగా జరగని అభివృద్ధి కేవలం ఈ 4-5 సంవత్సరాల్లోనే చేసి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏ గ్రామాల్లో అయితే ప్రజలు రహదారులుగా వినియోగిస్తున్నారో అక్కడ బీటీ రోడ్లు వేయిస్తామని, ప్రతి గ్రామానికి ప్రతి తాండాకు రహదారుల సదుపాయం కల్పించడమే మా లక్ష్యం అన్నారు. కమిషన్ల కోసమే గత ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రారంభించిందని, మిషన్ భగీరథ నీరు త్రాగడానికి పనికిరాదని, కేవలం బట్టలు ఉతకడానికి మాత్రమే పనికొస్తాయన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం మేము ప్రతి గ్రామంలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. అనవసరంగా ₹1 కూడా వృధా చేయమని, మేము ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసిన కేవీఆర్ పౌల్ట్రీస్ అధినేత కౌకుంట్ల నరసింహారెడ్డిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి, నాయకులు సుధాకర్ రెడ్డి, గోవింద్ యాదవ్, ధర్మాపూర్ నరసింహారెడ్డి, ప్రతాప్ రెడ్డి, రవీందర్ రెడ్డి, పోతన్పల్లి మోహన్ రెడ్డి, యాదయ్య, రాజు గౌడ్, కౌకుంట్ల నరసింహారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ ఫోటో శేఖర్ మిషన్ బగీరథ కనెక్షన్ కూడా తీసుకుంటే డ్రై కలర్ అయిపోయాలి. ఈరోజు ధర్మాపూర్ గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంటు, అలాగే లైబ్రరీ బిల్డింగ్ శంకుస్థాపనకి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఎస్సీ సబ్ ప్లాన్లో 40 లక్షల రూపాయలు ఈరోజు ధర్మాపూర్ గ్రామానికి ఒక్కరికి మేము నిధులు కేటాయించుకోవడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలను అభివృద్ధి చేయాలని చెప్పి ప్రతి గ్రామంలో ఉన్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించుకుంటూ ఉన్నాం. మొత్తం ఈ మహబూబ్నగర్ మండలానికి 6 కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం. ఎక్కడెక్కడైతే ఎస్సీ పాపులేషన్ ఉందో అక్కడ ఆ గ్రామాలలో ఈ నిధులకు కేటాయించుకొని అభివృద్ధి చేసుకుంటాం. మళ్ళీ మార్చి తర్వాత ఇంకొంచెం బడ్జెట్ మనం పెట్టుకుంటూ ఉన్నాం. ఏ గ్రామానికైనా బీటీ రోడ్ ఉండాలనేది మా కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.
ఎస్టీ గ్రామాలు కావచ్చు, పల్లెలు కావచ్చు, మేజర్ గ్రామ పంచాయతీలు కావచ్చు, అన్ని రకాల రోడ్ నెట్వర్క్ కంప్లీట్ చేయాలా. ఏదైతే బీటీ ఫార్మేషన్ కాలేదో, ఏ రోడ్ అయితే గ్రామస్తులు వాడుకుంటా ఉన్నారో, పొలాలకు పోయే రోడ్లు కావచ్చు, లేదా వేరే గ్రామానికి పోయే ఆల్టర్నేట్ రోడ్లు కావచ్చు, అన్నిటినీ కూడా మేము బీటీ చేస్తాం. గతంలో 75 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని ఈ 3-4 ఏళ్లలో ఖచ్చితంగా చేసి చూపించాలన్న కృతనిశ్చయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఆ రకంగానే మేము నిధులు కేటాయించుకుంటున్నాం. అవసరం లేని పనికిరాని ప్రాజెక్టులకు ₹1 కూడా ఖర్చు పెట్టబోం. ప్రతి రూపాయి కూడా ప్రజలకు అవసరం పడాలి, గ్రామాల అభివృద్ధి కావాలి. గ్రామాల్లో ఉన్న ఇబ్బందులన్నింటినీ కూడా స్కూళ్ళు కావచ్చు, రోడ్లు కావచ్చు, సీసీ డ్రైన్స్ కావచ్చు, అన్నీ కూడా పూర్తిగా అమలు చేస్తాం. కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు గ్రామీణాభివృద్ధిగా ఖర్చు పెట్టబోతా ఉన్నాం. కొన్ని గ్రామాలలో ఇంకా వాటర్ ప్లాంట్ లేకపోతే ఇబ్బంది పడుతుంది. అన్నిటికీ పెడతాం. ఎక్కడైతే మనకు సఫిషియెంట్ బోర్ వాటర్ ఉందో, సఫిషియెంట్ గ్రౌండ్ వాటర్ ఉందో, అక్కడ మిషన్ భగీరథ అయితే అందరికీ తెలుసు, అది తాగడానికి పనికిరావు. ఏ గ్రామానికి పోయినా కూడా అడుగుతూ ఉన్నా, మిషన్ భగీరథ వాటర్ ఎవరు వాడట్లే. పైపులు తప్పుపట్టిపోయినాయి, మిక్సింగ్ అవుతూ ఉన్నాయి, కరెక్ట్ రావట్లేదు టైంకి. కాబట్టి మళ్ళీ డ్రింకింగ్ వాటర్ కోసం బోర్ల మీదనే ఆధారపడతా ఉన్నారు. ఇది సత్యం. కేటీఆర్ తెలుసుకోవాలి, కేసీఆర్ తెలుసుకోవాలి. వేల కోట్ల రూపాయలు మీరు బూడిదలో పోసారు. మీ కమిషన్ల కోసం మీరు మిషన్ భగీరథ పెట్టుకున్నారు తప్ప ఏ గ్రామాలలో కూడా మిషన్ భగీరథ వాటరు తాగడానికి ఉపయోగించుకోవట్లేదు. కేవలం బట్టలు ఉతుక్కోవడానికి, మిగతా అవసరాలకే ఉపయోగించుకుంటున్నారు. మళ్ళీ ప్రతి గ్రామంలో మేము ఆరో ప్లాంట్ ఇవ్వాల్సి వస్తూ ఉంది. స్పెషల్గా బోర్లు వేసుకొని ఆరో ప్లాంట్ల ద్వారా ప్రజలు మంచినీళ్ళు తాగుతూ ఉన్నారు. ఇది వాస్తవం. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యంతో ఈరోజు వేల కోట్లు ఖర్చు పెట్టినా గ్రామాలలో మంచినీరు దొరకని పరిస్థితి ఉంటే, గత సంవత్సరం నుంచి దాన్ని అభివృద్ధి పరిచేందుకు, మెరుగుపరిచేందుకు మేము ప్రణాళికలు రచించి జిల్లా యంత్రాంగానికి కూడా సూచనలు ఇవ్వడంతో ఏ గ్రామాల్లో ఇబ్బంది ఉందో అవి ఐడెంటిఫై చేసి ఒక్కొక్కటిగా ఆ ఇబ్బందులను తీరుస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.